హలో గైస్, వెల్కమ్ టు అనదర్ స్పైన్ చిల్లింగ్ వీడియో. సో ఈరోజు మనం బ్లడీ మేరీ గేమ్ ఆడబోతున్నాం. సో లాస్ట్ వీడియో చార్లీ గేమ్కి చాలామంది బ్లడీ మేరీ ఆడు మాకు తెలియాలి అసలు నిజంగా గోస్ట్ వస్తుందా లేదా అంటే నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన అసలు ఎట్లా ఆడతారు ఏం దాన్ని. సో ఆన్లైన్లో నేను తెలుసుకున్నది ఏంటంటే బ్లడీ మేరీ గేమ్ వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ గేమ్ అనమాట. చార్లీ కంటే ఈ గేమ్లో ఎక్కువ శాతం అంటే ఇప్పుడు మనం ఒక స్పిరిట్ని అద్దం ముందర నించొని 3 times పిలవాలన్నమాట. 3 timesలో రాలేకపోతే ఇంకో 3 times పిలవాలి. సో మన బాడీ మీద దేవుని ఉండొచ్చు. లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్ చేసినారు దేవుని వేసుకున్నావు బ్రో అని. దేవునివి మనం వేసుకోకూడదు, ఎప్పుడు మనం ఏమైనా పర్వాలేదు అన్నప్పుడు మాత్రమే. సో మనమేమి ఏమంటారు మాంక్స్ కాదు కదా. సో మనకేం కాకూడదు. సో అండ్ స్పిరిచువల్లీ కూడా మనం గ్రేట్ ఎన్లైట్మెంట్ అనేది మనకి లేదు. సో మనం నార్మల్ పీపుల్స్ కాబట్టి మన ప్రొటెక్షన్ మనం చూసుకోవాలి, సరేనా. సో ఈ గేమ్ ఆడడానికి రూల్స్ ఏంటంటే మనం మిర్రర్ ముందర నించొని 2 candles వెలిగించాలి. మిర్రర్ ముందర మనం నించొని 3 times బ్లడీ మేరీ అని అనాలి. అనిన తర్వాత ఒకవేళ మిర్రర్లో స్పిరిట్ అనేది మనకు కనబడుతుంది. సో స్పిరిట్ అనేది చాలా స్కేరీగా ఉంటుందంట, లైక్ ఒక ఓల్డ్ విచ్ మాదిరిగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి కనబడలేదంటే ఇంకో 3 times అనాలి బ్లడీ మేరీ అని. ఆ 3 times కూడా కనబడలేదంటే సో మ్యాక్సిమం బ్లడీ మేరీ మనకు కనబడలేదని. బట్ ఈ గేమ్ ఎందుకు అంత స్కేరీ అంటే మనకు అద్దంలో కనబడకపోయినా మన ఈ వరల్డ్ అంటే మనమున్న ప్రెజెంట్ రూమ్లో కానీ బ్లడీ మేరీ ఎంటర్ అవ్వచ్చు, ష్యూర్ కాదు, అవ్వచ్చు. సో మ్యాక్సిమం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట బ్లడీ మేరీ గేమ్ ఇంత హర్రర్ అవ్వడానికి. ఈ గేమ్ ఆడి చాలామంది సిక్ కూడా అయినారంట, అంటే హెల్త్ చెడిపోవడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, సైక్ ఎక్కడం ఇలాంటివి. సో 2 candles. అండ్ పిల్లలు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ట్రై చేయొద్దండి. నేను ఇవన్నీ చూసుకొని విత్ ప్రొటెక్షన్ అండ్ ఎక్స్పర్టీస్తోనే ఆడుతున్నా. పిల్లలు ఎవ్వరు ట్రై చేయొద్దండి, పెద్దలు కూడా ట్రై చేయొద్దండి. ఈ గేమ్కి ఎక్కువ ఏం అవసరం ఉండదు, ఈ క్యాండిల్స్ ఉంటే చాలు. సో బ్లడీ మేరీ గురించి ఇక్కడ చూస్తున్నారు కదా, క్రైమ్ రేట్స్ అని వీళ్ళు కూడా ఆర్టికల్స్ అనేది రాసినారు, అంటే చాలా డేంజరస్ అని. ఇనవంశీ ఇనగంటి అని ఒకరు రియల్గా ఇలా ఆడి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్తున్నారు. అంటే వీళ్ళు జెన్యున్గా రివ్యూ రాసిన వాళ్ళు వీళ్ళంతా. అండ్ వన్ ఆఫ్ ద డేంజరస్ గేమ్స్ టు ప్లే ఇన్ ద డార్క్. ఈ క్రైమ్ రేట్స్లో కూడా వచ్చింది. క్రైమ్ రేట్స్ చాలా జెన్యున్గా పెడతారు వీళ్ళైతే, సరేనా. సో మనం అదే గేమ్ ఈరోజు ఆడబోతున్నాం అనమాట. మీకు కావాలంటే ఇక్కడ క్లియర్గా రాస్తుంది గేమ్ బ్లడీ మేరీ రిస్క్ లెవెల్ హై. చూడండి 12 AM అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్, అర్ధరాత్రి. సో గైస్ ఇదే మనకి ఈరోజు బ్లడీ మేరీ గేమ్ ఆడే మిర్రర్. ఇక్కడ ఒక క్యాండిల్, అక్కడ ఒక క్యాండిల్ పెడతాను అండ్ వెలిగించి గేమ్ మనం స్టార్ట్ చేద్దాం. బ్లడీ మేరీ అని స్లోగా అనాలి. లెట్ స్టార్ట్. బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ. సెకండ్ టైం బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ. సో ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. సో మీరు ఏమైనా నోటీస్ చేసింటే అని చెప్పండి. సో మీరు చెప్పినట్టే గేమ్ని అయితే కంప్లీట్ చేసినాను. నాకైతే ఎటువంటి స్పిరిట్ కనబడలేదు. మరి తర్వాత ఏమవుతుందో నాకైతే తెలియదు. రాత్రి అయితే నేను పడుకోలేదు కాబట్టి కొంచెం నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో నాకేం కాకూడదని మీరు విష్ చేస్తుంటే కామెంట్స్లో ఐ యామ్ విత్ యూ అని కామెంట్ చేయండి. సో చూసి నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. దట్స్ ఇట్. అండ్ ఈ ఛానల్లో నేను త్వరగా అంటే చాలా వీడియోస్ పెట్టబోతున్నాను. లైవ్గా రికార్డ్ చేస్తాను. ఎక్కడైనా హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళినా, లేకుంటే
ఇప్పుడు గేమ్ ఆడుతున్నా కదా, ఇదంతా నేను లైవ్గా కూడా చూపిస్తాను ఫ్యూచర్ అంటే వచ్చే వీడియోస్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం నెక్స్ట్ థ్రిల్లింగ్ వీడియోలో. అంటిల్ దెన్